హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెనిసీరా ఉప్మా చేస్తున్నానండి. ముందుగా రవ్వని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేయాలండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు కూడా వేయాలండి. మనకి ఎక్కువ ఫంక్షన్స్లో అవి మన సైడ్ అయితే కరాచీ లేదా తెల్ల రవ్వ ఉప్మా ఎక్కువ చేస్తాం కదండి. కానీ రాయలసీమలో అయితే ఈ ఉప్మాని ఎక్కువ సర్వ్ చేస్తారండి. దీంతోపాటు పల్లీల పొడి కూడా చేస్తారండి వాళ్ళు. పల్లీల పొడి అనేటువంటిది కాంబినేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట ఉప్మాలో అయితేనే. మనకి ఈ పోపులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేయాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ కూడా వేయాలండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నానండి. నేను కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాను అనమాట. ఉప్పు వేసిన తర్వాత కొంచెం బాగా కలిపి మూత పెట్టేసి ఉంచాలండి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేయాలండి. టమాటాలు కూడా బాగా ఫ్రై చేయాలి. కొంచెంసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచాలి. మనకి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత నేను ఒక గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నానండి. 2.5 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను అండి. తర్వాత మూత పెట్టేశాను. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం నేతిలో ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, ఆ నూకనైతే ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. మిక్స్ చేసి మూత పెట్టాలండి. కొంచెం మళ్ళీ మన మధ్యలో చూసుకున్నప్పుడు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు మన మంటని సిమ్లో ఉంచి ఉడికించాలండి. ఈలోపు ముందుగా వితౌట్ ఆయిల్ అండి, పెనంలో వితౌట్ ఆయిల్తో మనకి పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అయితే ఇది ఉప్మాకి కంపల్సరీ ఉండాలండి. రాయలసీమలో అయితేనే పల్లి పౌడర్ లేకుండా ఉప్మా అయితే వాళ్ళు అసలు తినరు. కంపల్సరీ ఉండాలన్నమాట. అక్కడ పల్లీలు కూడా బాగా పండుతాయండి. ఎర్ర నెల కదండి, ఎక్కువగా యూజ్ చేస్తారు. అది కూడా వాళ్ళు ఏంటంటే రోట్లో దంచుతారండి. మనకి కొంచెం బరకగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి ఉప్మా అయితే మనకి రెడీ అయ్యింది. ఇలాగా దీంట్లో ఈ పల్లి పౌడర్ కాంబినేషన్తో తింటారండి. కంపల్సరీ ఉండాలండి. పల్లి పౌడర్ అయితే మాత్రం ఉండాలి. రైస్లో కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డబ్బాలతో అయితే నేను చూశానండి. మా రిలేటివ్స్ ఇంట్లో చాలామంది ఇళ్ళలో నేను చూశాను అనమాట. మన సైడ్ అయితే ఈస్ట్ వెస్ట్ కోనసీమ సైడ్ అయితే ఇలా అయితే మనం చేసుకోం కదా ఉప్మా కూడా. కొంచెం డిలే చేస్తారు. పల్లి పౌడర్ ఇలా యూజ్ చేస్తారు. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.